నమస్కారం. ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం. అసలు ఈ ప్రపంచం ఎటుపోతుంది? అమ్మాయిలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఎందుకు ఈ మధ్యకాలంలో ఇలా తయారయ్యారు? లేటెస్ట్గా బయటపడిన సంఘటనలు మనం ఒకసారి చూస్తే ఎంత క్రూరంగా అమ్మాయిలు ఆలోచిస్తున్నారు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఆ మధ్యకాలంలో పెళ్లి చేసుకుని భర్తని హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ సుఫారీ గ్యాంగ్తో భర్తని హతమార్చిన ఒక ఆమె ఇప్పుడు ప్రస్తుతం జైలు ఓచర్లు లెక్కపెడుతుంది. అలాగే భర్తను చంపి ఒక డ్రమ్ములో వేసి కాంక్రీటు పైన వేసిన ఉదంతం కూడా మనకు తెలిసిన విషయమే. అలాగే ఈ మధ్యకాలంలో మరొక సంఘటన, సర్వేయర్ను చంపి బ్యాంకు మేనేజర్తో అక్రమ సంబంధం పెట్టుకొని సర్వేయర్ను చంపేసిన భార్య ఉదంతం ఈ మధ్యకాలంలో బయటపడింది. అలాగే 10వ తరగతి చదువుతున్న అమ్మాయి తన ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొక సంఘటన, తండ్రి తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కన్న తండ్రిని కూడా హతమార్చిన సంఘటన ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది. అయితే ఇంత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? వారికి తల్లిదండ్రుల పెంపకంలో ఏమైనా తేడా ఉందా, లేక సమాజం, సినిమాలు వారిపై చూపించే ప్రభావం ఈ విధంగా ఉందా అన్న విషయం చాలామందికి అంతుపట్టడం లేదు. ఎందుకు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు? ఇష్టం లేకపోతే ముందే తమకు ఇష్టం లేదు అనే విషయం తల్లిదండ్రులకు కానీ, లేదా స్నేహితులకు కానీ, లేదా కొలీగ్స్ కానీ తెలియపరిస్తే వారి ద్వారా ఆ విషయం తెలుసుకొని వారు వేరే విధంగా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేగాని పెళ్లి చేసుకుని ఈ విధంగా చేయడం, భర్తను మోసం చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇంత క్రూరంగా ఆలోచించినా కూడా ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, తమకు ప్యాకేజీ ఎంత కావాలి అని ఎవరైనా సరదాగా ఒక విలేకరు కానీ, లేదా మామూలుగా షార్ట్ ఫిల్మ్స్లో కానీ అడిగితే పర్ మంత్ 10 lakh, పర్ మంత్ 20 lakh అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఒక మనిషి ఎంత కష్టపడితే 10 lakh, 20 lakh వస్తుందన్న విషయం కూడా అమ్మాయిలకు తెలియటం లేదు. ఏమి ఆలోచిస్తున్నారో, డబ్బే ప్రధానం అన్న మాట వాళ్ళు బాగా వంట పట్టించుకొని డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే అనుకుంటున్నారు. ప్రేమ, ఆప్యాయత ఇలాంటివేవి కూడా వారు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెళ్లి విషయంలో కానీ, ఏదైనా విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో నచ్చితే మీ కామెంట్ తెలియచేయండి. అందరికీ నమస్కారం.